హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మీకు ఒక ట్రైపాడ్ స్టాండ్ అయితే బుక్ చేశాను అనమాట. అమెజాన్లో 950 పడింది. సో అది ఎలా ఉంది, రివ్యూ ఏంటి, తర్వాత యూట్యూబ్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది మీతో షేర్ చేయబోతున్నాను. సో బహుశా నేను చేసిన మిస్టేక్స్ ఎవరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చేసి ఉండరు. ఎందుకంటే ఫస్ట్ ఎడ్యుకేషనల్ ఛానల్ స్టార్ట్ చేశాను, తర్వాత స్కూల్ వ్లాగ్స్ పెట్టాను, తర్వాత ఇప్పుడు కుకింగ్ దగ్గరికి వచ్చి ఆగాను అనమాట. సో ఇలా అయితే ఎవరు చేయకండి. సో కంటెంట్ అనేది ఫిక్స్ ఉండాలి. మనం ఏ కంటెంట్ అయితే చేయగలుగుతాము, మన టాలెంట్ ఏంటి, మనం దేన్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతాం అనేది మనకు తెలిసి ఉంటుంది కదా. సో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వ్యూస్ వచ్చినా రాకపోయినా కూడా సేమ్ కంటెంట్ని కంటిన్యూ చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది. సో నేను ఎడ్యుకేషనల్ ఛానల్ స్టార్ట్ చేసి అది అట్లనే కంటిన్యూ చేసి ఉంటే బాగుండేదేమో. స్టార్టింగ్లో ఎవరికైనా వ్యూస్ రావు, కాకపోతే నాకు అది తెలీదు. సో చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి సో దాన్ని తీసి పక్కకెట్టేశాను. తర్వాత స్కూల్ వ్లాగ్స్ చేశాను, పిల్లలకి ప్రోగ్రామ్స్ కానీ స్కూల్లో ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ కూడా పోస్ట్ చేశాను. సో నాకు మానిటైజేషన్ అయితే అయ్యింది, కానీ కంటెంట్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. సో నేను దాదాపు 400-500 వీడియోస్ అయితే డిలీట్ చేయాల్సి వచ్చింది. సో తర్వాత అయితే ఇంకా ఏం చేస్తామని చెప్పి కుకింగ్ ఛానల్ అయితే మళ్ళీ దీనిలోనే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను, వ్లాగ్స్ లాగా అన్నమాట. సో ఇప్పుడు కొంత ఛానల్ గ్రోత్ అనేది ఉంది. అది వీడియోస్ అన్ని డిలీట్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా జీరోకి వచ్చేసింది. మళ్ళీ కొత్తగా ఛానల్ పెట్టినట్టుగా అయిపోయింది అన్నమాట నా పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ 365 డేస్లోనే మనం రీచ్ అనేది అవ్వాలి. 365 డేస్లో అవ్వకపోతే నెక్స్ట్ ఆఫ్టర్ 365 డేస్ ఎవ్రీ డేకి లాస్ట్ ఇయర్ వచ్చిన వ్యూస్, వాచ్ అవర్స్ అనేవి మైనస్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇంత నాలెడ్జ్ లేదు నాకు, ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేశాను. సో నేను చేసిన మిస్టేక్స్ ద్వారానే నేను చాలా నేర్చుకున్నాను. సో అప్పట్లో ట్రైప్యాడు, బోర్డు, మార్కర్స్, మైక్ అన్నీ కూడా బాగా ఇన్వెస్ట్ చేశాను. అయినా ఏమీ గ్రోత్ లేదు. సో ఏది నేను సాధించలేదని చెప్పేసి ఇప్పుడు అస్సలు డబ్బులు పెట్టొద్దని ఫిక్స్ అయ్యి అసలు ట్రైప్యాడ్ కూడా తీసుకోలేదు. అప్పుడు తీసుకున్న ట్రైప్యాడ్ అయితే ఎడ్యుకేషనల్ ఛానల్కి యూజ్ అయ్యేటట్టుగా ఉండింది అన్నమాట. అంటే నిల్చొని క్లాసెస్ చెప్పడానికి వచ్చేటట్టు ఉండింది. సో ఈ ట్రైప్యాడ్స్ ఏది సూటబుల్, ఏది బాగుంటుందన్న నాలెడ్జ్ కూడా నాకు లేదు అప్పట్లో. సో ఏదో ఒకటి తీసేసుకున్నాను అప్పుడు అవసరానికి తగ్గట్టుగా. సో తర్వాత అయితే ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేక డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి తీసుకోలేదు. కాకపోతే వీడియోస్ తీయడానికి సరిగా వీడియో కవర్ కాక నేను సెల్ఫ్గా వీడియో తీసుకోవడానికి ఇబ్బంది, కుకింగ్ కవర్ చేయడము, కట్టింగ్ అది అంతా కుకింగ్ చేసేటప్పుడు సరిగ్గా కవర్ కాక స్టాండ్ అయితే తీసుకుందామని మొత్తానికి అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇదైతే బాగుంది, 365 డిగ్రీస్ కూడా రొటేట్ అవుతుంది, మనమంతా కూడా కవర్ చేసుకోవచ్చు. ఒకటి షార్ట్స్ కోసము ఇది, ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇదైతే లాంగ్ వీడియోస్ కోసం అనమాట. ఇక్కడ చిన్న బాల్ ఉంది, దానిలో దీన్ని ఫిక్స్ చేసి మనం ఫోన్ ఫిక్స్ చేసుకొని ఈ విధంగా బెండ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఈ పని ముందే ఎందుకు చేయలేదు అని అనిపించింది అన్నమాట నాకైతే. సో ఫైనల్గా మొత్తానికైతే ఒక పీటకైతే ఫిక్స్ చేశాను అన్నమాట. ఎక్కడో ఒక దగ్గర ఫిక్స్ చేయాలి దీన్ని, అలా అయితేనే మనం యూజ్ చేయగలం. మొత్తానికి మంచి కవరేజ్ ఉంది. మీరు కనుక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే నేను చేసిన మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి, చాలా ఈజీగా గ్రోత్ అవుతారు. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.